అందరికీ నమస్కారం అండి. వీబీఎం ఛానల్కి స్వాగతం. నేను మీ భారతి. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా కుంటూరులో ఉన్న ప్రసిద్ధ బొమ్మల గుడికి వచ్చాం. ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం మనసును ఆకట్టుకుంటాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. యాక్చువల్గా గుడి ఎంట్రన్స్లో పరిశోధనా గ్రంథాలయం అని రాసింది. గ్రంథాలయం అంటే పుస్తకాలను పఠించడము, మన లైబ్రరీ మనకు ఐడియా ఉంటుంది కదా. కానీ ఇక్కడ పరిశోధనా గ్రంథాలయం అని రాయడానికి అంతరార్థం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క దేవతామూర్తి, ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క పురాణ గాథని గుర్తు చేసే విధంగా ఉంటాయి. అందుకే దీనికి పరిశోధనా గ్రంథాలయం అని పేరు పెట్టుంటారని నాకు అనిపించింది. యాక్చువల్గా ఈ గుడి గురించి నాకు కూడా పూర్తి అవగాహన, ఐడియా లేదు. అక్కడ వాళ్ళని అడిగాము, కానీ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారు. మొదటిసారి నేను ఈ గుడికి వచ్చాము. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు మీరు చూస్తున్న వరుసలో ఉన్న దేవతామూర్తులు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దైవశక్తికి ప్రతీకగా ఎంతో అందంగా రూపొందించారు. శిల్పుల నైపుణ్యం ప్రతి రూపంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రంగుల సమన్వయం దగ్గర నుంచి, ముఖ కవళికల దగ్గర నుంచి, ఆయుధాలు, వారి వాహనాలు, ప్రతి చిన్న వివరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వరుసలో నడుస్తూ ప్రతి దేవుని సందర్శించడం ముందే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఈ టైప్లో చూడలేదు కాబట్టి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలిగింది. మనం అనుకోకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం అందులో. బొమ్మల గుడి అనే పేరు తగ్గట్టుగా ఇక్కడ అనేక దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. 1 by 1 చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరినీ ఈ ఆలయ నిర్మాణం ఆకట్టుకుంటుంది. వెరైటీగా ఆలయం అంతా బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు ఇలా కట్టారనమాట. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అరే, మనం దత్తాత్రేయ గుడికి వచ్చాము, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటే బాగుండేదే అని అనిపిస్తుంది సమ్టైమ్స్. లేదా అమ్మవారి గుడికి వచ్చాము, శివాలయం కూడా ఉంటే బాగుంటుంది కదా అని. కానీ ఇక్కడ అన్నీ ఏ అమ్మవారు కావాలన్నా, ఏ దేవతామూర్తి కావాలన్నా అందరూ ఒకే చోట ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ఫోటోగ్రఫీకి ఈ ఆలయం చాలా సూటబుల్. ఏ అమ్మవారు ఏ విధమైన మనకి దేవతామూర్తి కావాలో ఆ టైప్లో మనం దీన్ని చూడగలుగుతాం. ప్రతి మూలలో భక్తి, కళ, ఆధ్యాత్మికత కలిసిన అద్భుతమైన దృశ్యాలు మనకి కనిపిస్తాయి. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎంత చక్కగా అందంగా, ఒక దేని సెగ్మెంట్ దానికి. మొత్తానికి కుంట్లూరు బొమ్మల గుడికి భక్తికి, కళకు, ప్రశాంతతకు నిలయంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా ఒకసారి సందర్శించాల్సిన ఆలయాల్లో ఇది ఒకటి. పిల్లలతో, ముఖ్యంగా పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లల కిడ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా సందర్శించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్కారం అండి. ఉంటాను మరి.